హాయ్ ఫ్రెండ్స్, సంఘ సంస్కర్త స్వామి వివేకానంద వాణి వినండి. పోరాటమే జీవిత లక్షణం. అపజయం కలుగుతుందని నేను పోరాటం నుండి పారిపోవాలా? పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేం. కష్టాలు పర్వతం అంతగా కనిపించిన పరిస్థితులన్నీ భయంకరంగా నిరాశాజనకంగా ఉన్నా అవి అన్నీ మాయే. భయపడవద్దు, అది తొలగిపోతుంది. అణిచిపెట్టండి, అది అదృశ్యమవుతుంది, అంతరిస్తుంది. భయపడకు. ఎన్నిసార్లు అపజయాన్ని పొందామని ఆలోచించవద్దు, తలచవద్దు. కాలం అనంతం. ముందుకు సాగిపో. ఆత్మశక్తిని మాటిమాటికి భావించు. వెలుగు వచ్చే తీరుతుంది. నీ శక్తి సామర్థ్యాలన్నిటితో అంధకారాన్ని అధిగమించు. జీవితమే ఒక పోరాటం. ఈ జీవితంలో మనం పొందదగిన మహత్తర ప్రయోజనం పోరాటమని గ్రహించండి. వెనక్కి చూడవలసిన పని లేదు. పురోగమించండి. మనకు కావలసిన అనంత శక్తి, పట్టుదల, ధైర్యం, అనంత సహనం ఉన్నప్పుడే మహాకార్యాలు సాధించబడతాయి. ఇప్పుడు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరములు, వాని లోపల వజ్రాయుధ సమమైన మనస్సు, బలము, పౌరుషము, క్షేత్రవీర్యము, బ్రహ్మతేజము కావలసి ఉంది. బలిష్ఠులు, జవసంపన్నులు, ఆత్మవిశ్వాసపరులైన యువకులు 100 మంది దొరికినా ప్రపంచంలో గొప్ప మార్పును తీసుకురావచ్చు. జనులను బలిష్ఠులుగా, కార్యాచరణ పరులుగా చేయాలి. సింహ సదృశులైనటువంటి కొద్దిమంది ప్రపంచాన్ని జయిస్తారు. పవిత్రులు, స్వార్థరహితులు అయిన కొద్దిమంది స్త్రీ పురుషులను నాకు ఇవ్వండి, నేను ప్రపంచాన్ని కదిలిస్తాను. మనకు ఈ జీవితంలో అత్యధికంగా కావాల్సింది బలం, శక్తి. మనం ఏదైతే పాపం, దుఃఖం అంటున్నామో అవన్నీ బలహీనతే ఏకైక కారణంగా ఉన్నాయి. బలహీనతతో అజ్ఞానం వస్తుంది. అజ్ఞానంతో దుఃఖం కలుగుతుంది. ఎన్నడూ బలహీనులుగా ఉండకండి. శక్తి సమన్వితులై ఉండటానికి ప్రయత్నించండి. మీలో అనంత శక్తి ఇమిడి ఉంది. దౌర్బల్యమునకు వశుడుగాక దేనినైనా ఎదుర్కొంటూ తుది వరకు పట్టు విడవకుండా ఉండేవాడే యోగి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.